అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్గా గెలిచిన తరువాత ఇండియాకు లాభం చేకూరుతుందని ప్రధాని మోదీ ఊదరగొట్టారన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఇక తెలుగువారి పట్ల అమెరికా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 104 మంది భారతీయులు అమెరికాలో ఇల్లీగల్ గా ఉన్నారని తిరిగి ఇండియాకు పంపారన్నారు. ఇక కేంద్ర మంత్రి జైశంకర్ ప్రధాని మోదీ సమస్య పట్టనట్లు ఉంటున్నారని విమర్శించారు. కాళ్లకు చేతులకు బేడీలు వేసి ఇండియన్స్ ను గూడ్స్ ఫ్లైట్ లో తరలించటమేంటని ప్రశ్నించారు. ఇక ట్రంప్ గారు వచ్చినారు. భారతదేశానికి అన్ని విధంగా విద్యార్థులకు చాలా లాభాలు అవుతుందని అనుకున్నారు. కానీ అమెరికన్ గవర్నమెంట్ 104 భారతీయులను ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్గా ఘోషించి వాళ్ళను డిపోర్ట్గా చేసినారు. మన 104 భారతీయులను కాళ్లకు బేడి చేతులకు బేడి ఏసీ అక్కడ అమెరికాలో గూడ్స్ ఫ్లైట్లో లేకుంటే దగ్గరున్న మిలిటరీ వాళ్ళను తీసుకోపోయే ఫ్లైట్లో 104 మందిని అమెరికా నుంచి ఇక్కడ వరకు సుమారు 20 గంటల జర్నీ, 20 అవర్స్లో ఒక వాటర్ బాటిల్ నీళ్ళు కూడా లేదు, పండుకొంతందుకు లేదు, కూర్చుంతందుకు కుర్చీ లేదు, కాళ్ళకు బేడి చేతుకు అనే టెర్రరిస్టులు కూడా అట్లా తీసుకురారు. అట్లా టెర్రరిస్ట్గా తీసుకొచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఏ ఫోటోగ్రాఫర్ ఏ న్యూస్ ఏజెన్సీకి కూడా మోదీ గారు అలో చేయలే. ఆయన కుంభమేళలో స్నానాలకు అదే మొత్తం మీడియా చూపిస్తున్నారు. కానీ 104 భారతీయులు దిగిన తర్వాత ఏ పరిస్థితుల్లో దిగినారు, వాళ్ళ పొజిషన్ ఏముంది, కనీసం ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసేందుకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎవరు లేరు. మళ్ళీ వాళ్ళను ఇంత ఘోరంగా తీసుకొస్తే ఇంకోవైపు మోదీ గారు వాళ్ళ కావాల్సిన వాళ్ళంతా బీజేపీ వాళ్ళు ప్రపంచమంతా డబ్బా కొడతారు. విశ్వగురు మోదీ అంటే ప్రపంచమంతా భయపడుతుంది. మోదీ గారు రష్యా అండ్ యుక్రెయిన్ వార్ తలుచుకుంటే ఆపేసినారు. మోదీ గారు తలుచుకుంటే ఇజ్రాయిల్ అండ్ గల్ఫ్ వార్లో ఇన్వాల్వ్మెంట్తో ఆగిపోతుంది. మరి మీకు ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నాక 108 భారతీయులను ఇట్లా తీసుకొస్తే మోదీ గారు ఇప్పటి వరకు నోరిప్తలేరు, పార్లమెంటు చెప్తలేరు, ఆయన ఫారెన్ మినిస్టర్ ఆయన మాట్లాడతలేరు. ఇంకా ఏమంటున్నారంటే లా అమెరికన్ లా ఉన్నది, అమెరికన్ లాలో డిప్యుటేషన్ చేసేది లా ఉంది, వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్కు పంపచ్చు. ఎస్, ప్రతి కంట్రీకి అధికారం ఉంది. కానీ దానికి మన అమెరికాలో ఉన్న ఎంబసీ ఇండియన్ గవర్నమెంట్లో వాళ్ళతోని మాట్లాడి ఎంతమంది మా వాళ్ళను ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఉన్నారు దానికి ఒక కంట్రోల్ రూమో లేకుంటే డిప్యుటేషన్ సెంటర్ పెట్టి అందరినీ అక్కడ జమ అయిన తర్వాత ఎయిర్ ఇండియా మన ఫ్లైట్స్ అని మన భారతీయులను మన గవర్నమెంట్ తీసుకొచ్చుకుంటారు. అలాగే ఇప్పుడు కెనడా కానీ మెక్సికో వాళ్ళ ప్రభుత్వాల వల్ల మనుషులు